హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన వైట్ సాస్ చీజ్ పాస్తా. రెస్టారెంట్ స్టైల్లో మనము ఎంతో ఈజీగా, క్విక్గా, మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాస్తా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు పాస్తాని తీసుకోవాలి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉన్నా తీసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ పాస్తా అయినా లేదా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకునే పాస్తా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 కప్పుల వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత దీనిలో 1 కప్పు పాస్తాని యాడ్ చేసుకొని పాస్తా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీకు పాస్తాని ఎంతసేపు ఉడికించుకోవాలి అనేది ప్యాక్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఓవర్ కుక్ చేయకూడదు. ఇలా ఉడికించుకున్న పాస్తాని ఇలా జాలిగడ్డ తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం కోల్డ్ వాటర్ వేసుకొని వాష్ చేసుకొని 1 స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేస్తే మీకు పాస్తా అతుక్కోకుండా పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు పాస్తాలోకి వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 2 ఇంచుల బటర్ క్యూబ్ యాడ్ చేసుకోవాలి. బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మీరు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ దోరగా ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాలు పిండిని ఫ్రై చేసుకున్న తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను మర్చిపోయి వెంటనే పాలు యాడ్ చేసేసాను. ఇక్కడ మిల్క్ ఒక 200 ml యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకునే పాస్తా క్రీమీగా కాకుండా పొడిలాడుతూ వస్తుంది. మీకు క్రీమీగా కావాలంటే కొంచెం మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మిల్క్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దీనిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా కంటిన్యూగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు ముందుగా బటర్లో గోధుమ పిండిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్కి కొంచెం థిక్గా అవుతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పాస్తా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ నెయ్యి అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో ఒక ఆనియన్ని ఇలా బడ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని, ఇంకా 1 కప్పు గ్రీన్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ని కూడా ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ వెజిటబుల్స్ అన్నిటిని బాగా టాస్ చేసుకోవాలి. మరీ మెత్తగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టీ స్పూను పెప్పర్ పౌడర్ అలాగే ఒక 1/2 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను తర్వాత పాస్తా సీజనింగ్ యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకుంటున్నాను. పాస్తా సీజనింగ్ బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే కొంచెం పెప్పరు చిల్లీ ఫ్లేక్స్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వైట్ సాస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోని మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూను పాస్తా సీజనింగ్ ఉంటే యాడ్ చేసుకుంటున్నాను. పాస్తా సీజనింగ్ బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇది వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే పెప్పరు చిల్లీ ఫ్లేక్స్నే కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో నేను చీజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా చీజ్ యాడ్ చేస్తే. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయండి. ఇలా చీజ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చీజ్ మెల్ట్ అయిపోయి సాస్ అంతా ఇలా పాస్తాకి కోట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా క్విక్గా టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ వైట్ సాస్ చీజ్ పాస్తా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.